తలుపు మీద ఎవరో దబదబా బాదుతున్నారు. మంచి నిద్రలో ఉన్న చంద్రం ఉలికిపడి లేచాడు. కిటికీలో నుంచి లోపల పడుతున్న కిరణాలు చంద్రం ముఖం మీద చురుగ్గా పడ్డాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు. తలుపు ఎవరో కాని చాలా గట్టిగానే కొడుతున్నారు. ఎవరైతే మాత్రం అంత గట్టిగా ఊపిరి తీసుకొనివ్వకుండా కొట్టాలా ఏం? విసుగ్గా వెళ్లి తలుపు తెరిచాడు చంద్రం. అంత పొట్టి పొడుగు కాని ఓ యువకుడు ఎదురుగా కనిపించాడు. ఆ యువకుడు లావు కాకపోయినా చంద్రవంత సన్నగా నాజుగ్గా మాత్రం లేడు. ఆ వచ్చిన యువకుడు చంద్రం వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు కావాలండి? ప్రకాశం ఊళ్ళో లేడు. నిద్రమత్తు ఇంకా వదలని చంద్రం బలవంతంగా ఉన్న కనురెప్పల్ని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఆగంతకుణ్ణి సరిగ్గా చూడకుండానే వెనక్కు తిరిగాడు. తమరెవరండి అంటూ ఆ ఆగంతకుడు లోపలికొచ్చి చేతి సంచిని టేబుల్ మీదుంచి బెడ్డింగును ఒక కుర్చీ మీద పెట్టాడు. అంత చనువుగా బెడ్డింగ్తో సహా లోపలికొచ్చిన వ్యక్తిని చూస్తున్న చంద్రానికి నిద్రమత్తు కాస్త వదిలింది. ఆ వచ్చిన యువకుడు చంద్రం కళ్ళలోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కళ్ళు చిన్నవే అయినా చూపు మాత్రం చాలా చురుగ్గా ఉంది. దువ్వెన పాళ్లల్లా నిటారుగా ఉండే జుట్టు చాలా దగ్గరగా కత్తిరించుంది. ఆ జుట్టు, ఆ నల్లని చురుకైన కనుపాపలు. అదే సమయంలో ఆగంతకుని దృష్టి నున్నగా అందంగా ఉండే చంద్రం మెడ మీద పుట్టుమచ్చ మీద పడింది. ఆ పుట్టుమచ్చ తీర్చిదిద్దినట్లుండే ఆ కన్ను, ముక్కు తీరు. ప్రకాశ్! చంద్రం నోట్నుంచి పూర్తిగా వెలువడిందో లేదో, ఒరే చంద్రం అంటూ ప్రకాశం చంద్రాన్ని చుట్టేశాడు. ఆ క్షణంలో ఆ స్నేహితులిద్దరూ అనుభవించిన ఆ అపూర్వ అనుభూతి, స్నేహమే సాక్షాత్తు సాకార రూపంలో వచ్చినా వ్యక్తం చేయలేడేమో. అలా ఎంతసేపు ఉండిపోయారో వారికే తెలీదు. ప్రకాశం భుజం మీద పడిన కన్నీటి బొట్టు అతన్ని ఈ లోకంలోకి తెచ్చింది. అరే చంద్రం, ఏంటిది? మొత్తం మీద రచయిత అనిపించుకున్నావోయ్ అంటూ ప్రకాశం చంద్రం 2 భుజాల మీద చేతులు వేసి పక్కనే ఉన్న కుర్చీ మీద కూర్చోబెట్టాడు. చంద్రం కళ్ళు తుడుచుకుంటూ నిండుగా నవ్వాడు. తన చిన్న చిన్న చురుకైన కళ్లను వీలైనంత పెద్దవి చేస్తూ చంద్రం ముఖంలోకి రెప్పవాల్చకుండా తమాషాగా చూడసాగాడు. ఏంటలా చూస్తున్నావు? రచయితో కాబోలు, చెప్పు చూద్దాం. బాగుంది, నాకేం తెలుసు, నువ్వే చెప్పు. ఓస్, ఇంతేనా? నీ అందాన్ని చూస్తున్నాను. మగవాడికి ఇంత అందం పనికిరాదు. ఎందుకో తెలుసా? నేనే ఆడపిల్లనైతే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు నిన్ను చూసిన ఆ ఆడపిల్లల గతి ఏం కాను? ఏం మాట్లాడుతున్నావురా ప్రకాశం? నీలో చాలా మార్పుంది. ఉండు, మొహం కడుక్కొస్తాను, తర్వాత మాట్లాడుకుందాం అంటూ లేచి చంద్రం దొడ్లోకి వెళ్ళిపోయాడు. ప్రకాశం ఉత్సాహంగా లేచి పక్క గదిలోకి వెళ్లబోయి వాకిట్లోనే ఆగిపోయాడు. కింద జంపకాన మీద ఒత్తిగిల్లి పడుకునున్న గౌరిని చూసి గిరుక్కున వెనక్కు తిరిగాడు. అయితే చంద్రం భార్యను కూడా వెంటబెట్టుకుని వచ్చాడన్నమాట. గట్టివాడే నవ్వుకున్నాడు తనలో తానే ప్రకాశం. పొళ్ళు తోముకుంటూ కూర్చున్న చంద్రానికి బుర్రలో చిన్నప్పటి స్మృతులు గిరున తిరగసాగాయి. శరీరంలోని ప్రతి జీవాణువు కొత్త జీవం పోసుకున్నట్టు అనిపిస్తోంది. ఇద్దరి వ్యక్తుల మధ్యుండే పవిత్రమైన స్నేహబంధాన్ని మించిన స్వార్థరహితమైంది మరో బంధం ప్రపంచంలో లేదేమో. ఒకప్పుడు బక్కపలచగా పీలగా భయస్థుళ్లా కనిపించే ప్రకాశమేనా ఈ ప్రకాశం? కత్తిలా దూసుకుపోయే స్వభావాన్ని ఎలా అలవరుచుకున్నాడో. ఒరే చంద్రం, ఎంతసేపురా పొళ్ళుతోంతో? ప్రకాశం కేకతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు చంద్రం. గబగబా మొహం కడుక్కుని భుజం మీద ఉన్న తుండుతో ముఖం తుడుచుకుంటూ లోపలికొస్తున్న చంద్రానికి ఎదురుగా చేతిలో కాఫీ గ్లాస్తో పెదవుల మీద చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు ప్రకాశం. కాఫీ? ఆశ్చర్యంగా ఏదో అడగబోతున్న చంద్రం మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి, అవును, కాఫీ నేనే చేశాను, తాగి చూడు. మా మరదలు తయారు చేసిన కాఫీ కన్నా కూడా బాగుంటుందో లేదో అంటున్న ప్రకాశం చేతి నుంచి చంద్రం కాఫీ గ్లాస్ అందుకున్నాడు. అవును, కాని మా మరదల్ని కూడా వెంటబెట్టుకొచ్చిన వాడివి మాట మాత్రం అన్నావా? ఇందాక ఏమేమో వాగేశాను అన్నాడు ప్రకాశం స్వరం తగ్గించి చంద్రాన్ని ఉడికించే ధోరణిలో. అంతవరకు ఆనందంగా ప్రకాశం మాటలను వింటూ కాఫీ తాగుతున్న చంద్రం చివరి మాటలకు మిగిలిన్న కాఫీని ఒక్కసారి కషాయంలా మింగేశాడు. మా మరదలను కూడా నిద్రలేకపోయి కాఫీ తాగుతుంది. ముఖ్యం, మా చంద్రం భార్య ఎంత అందమైందో చూడాలని నా మనసు తాతాలాడుతోంది. ఊరుకోరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ అమ్మాయి వింటే ఏమైనా అనుకోగలదు. అదేంటి అలా అంటున్నావు? అయితే ఆవిడ? ప్రకాశం కంఠంలో సందేహం, ముఖంలో ఆశ్చర్యం కనిపించాయి. చంద్రం మనసు చివుక్కుమంది. అయితే ప్రకాశం కూడా తనను అనుమానిస్తున్నాడా? లేదు, ప్రకాశం అనుమానించాడు, అనుమానించకూడదు. ప్రపంచంలో ఏ సన్నిహితుడు అర్థం చేసుకోలేని ఒక హృదయపు లోతుల్ని ఒక్క స్నేహితుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఏంటోయ్ అంత ఆలోచన? ఏ చిక్కుల్లోనైనా చిక్కుకున్న అబలకు ఆశ్రమించావే ఏమిటి? నవ్వుతూ ప్రశ్నించాడు ప్రకాశం.
కొంతవరకైనా ప్రకాశం తనను అర్థం చేసుకున్నాడు. అంతే చాలునని సంతోషించాడు చంద్రం తను గుంటూరు స్టేషన్లో దిగినప్పటి నుంచి ప్రకాశం వచ్చి తలుపు కొట్టినంత వరకు జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. అవును, ఈ అనాథ శరణాలయాల్లో జరిగే దారుణాల గురించి చాలా చాలా విన్నాను. కొందరికి ఇదొక జీవనోపాధిగా ఉపయోగపడుతోంది, కొందరికి కీర్తిని సంపాదించి పెడుతోంది. దాతల నుంచి సేకరించే దానంతో పాటు ప్రభుత్వ గ్రాంట్లు కూడా లభిస్తున్నాయి ఇలాంటి శరణాలయాలకు. అందులో చాలా భాగం అధికారుల జేబుల్లోకే పోతోంది. పైగా కొందరు శరణాలయ అధికారులు అందమైన ఆడపిల్లల ద్వారా పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర, ధనవంతుల దగ్గర డబ్బు పరపతి సంపాదిస్తున్నారట. మేము ఈ విషయాల గురించి కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం అన్నాడు ప్రకాశం. ఇంత దారుణమా? తెల్లబోయి ప్రశ్నించాడు చంద్రం. నేనేదో టూకీగా చెప్పాను, దగ్గరకు పోయి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. మరి నువ్వు ఆ అమ్మాయి ఎందుకు పారిపోయి వచ్చిందో అడిగావా? అడగలేదు, సిగ్గుపడుతూనే జవాబిచ్చాడు చంద్రం. అడగలేదు, ఎందువల్ల? అలా అడిగితే ఆ అమ్మాయి బాధ్యత ఎక్కడ నీ మీద పడుతుందోననే భయమే కదూ. చంద్రం, చదువు సంస్కారం కలిగి రచయితగా సంఘంలో బాధ్యత గల వ్యక్తివి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఇక మామూలు వారి విషయం ఏం చెప్పాలి? ఇలాంటి అనాథలు బాగుపడే రోజు ఏనాడైనా వస్తుందంటావా? నన్నేం చేయమంటావు ప్రకాశం? ఈ అమ్మాయి వల్ల అన్నయ్య ఇంట్లో నాకు జరిగిన పరాభవం విన్నావుగా. అందుకని నీ బాధ్యతను నువ్వు విస్మరిస్తావా? వారి సంకుచిత భావాలకు ఒకనాడు వాళ్లే సిగ్గుపడతారు. అదెలా సాధ్యం? ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళు నమ్మరు అన్నాడు చంద్రం. అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నిజం నిలకడ మీద తెలుస్తుంది. తప్పు చేయను నువ్వు బాధపడ్డం, సిగ్గుపడ్డం అనవసరం ఆవేశంగా అన్నాడు ప్రకాశం. నా బాధంతా హేమ కూడా. ఆమె మాత్రం అంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తుందంటావు? ఆ సభ్యత, సంఘంలో అంతస్తు, నాగరికత, సంస్కృతి ముసుగుల్లో నుంచి చూసేవారి చూపుకు వారు ఆశించిన దానికి, అభిరుచికి భిన్నంగా ఉన్నదంతా హేమైందే. హేమను విమర్శించడం చంద్రం సహించలేకపోయాడు. పోనీ ప్రకాశం, అదంతా నా దురదృష్టమే. మానవుడు విధి చేతిలో కీలుబొమ్మ ఏమో. లేకపోతే చెయ్యని దొంగతనం నా మీద ఎందుకు పడాలి? ఇంతకాలానికి తిరిగొచ్చి మళ్ళీ అందరూ నన్ను ఆప్యాయంగా స్వీకరిస్తారని, నా అంత అదృష్టవంతుడు లేడని అనుకున్న మరుక్షణంలోనే నేను మళ్ళీ అందరికీ దూరం కావలసి రావడం. అందుకు నేను పెద్దగా విచారించడం లేదు. అసలు నేను ఈ ఊరొచ్చింది నిన్ను, నాన్నను చూసి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలనే. నా దురదృష్టం కొద్దీ నాన్నను చూసే యోగం లేకపోయింది. నిన్ను చూశాను, నేను వచ్చిన పని అయిపోయింది. రేపో మాపో నీ అనుమతి తీసుకుని వెళ్ళిపోతాను. చంద్రం ఉద్రేకంగా చెప్పుకుపోతున్నాడు. ఒరే సెంటిమెంటల్ ఫూల్, ఇక ఆపు నీ మెట్ట వేదాంతం. కర్మ, విధి, అదృష్టం అనే పదాల జాడ్యం నీకు పట్టింది. ఈ జాడ్యం మానవ ప్రయత్నానికే గొడ్డలు పెట్టు. ఈ జబ్బు వల్ల నిలబడి స్థైర్యంతో సాధించవలసిన కార్యాలను చూసి మానవుడు పలాయనం చెత్తగిస్తాడు. నువ్వు అలాగే అందరినుంచి దూరంగా పారిపోవడానికి మళ్లీ ప్రయత్నిస్తున్నావు. అదృష్టం దురదృష్టం కాకపోతే నా జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఏమంటావు? నేను దీన్నే జీవితం అంటాను. సంఘర్షణే జీవితం. జీవితంలో ఎన్నో సంఘటనలు తటస్థపడుతుంటాయి. అవి మనకు అనుకూలమైనవిగా ఉంటే అంతా మన ప్రయోజకత్వమే అనుకుంటాం. మనకు మన సౌఖ్యానికి అడ్డు తగిలే సంఘటనలైతే కర్మ, విధి అంటూ వాటి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎదుర్కొని పరిష్కరించడానికి ప్రయత్నించాం. జీవిత సమస్యల్ని ఎదుర్కోవడానికి సాహసం, ఆత్మబలం, బుద్ధిబలం కూడా కావాలి. కేవలం కల్పనాశక్తి మాత్రం కలిగి అందమైన కలల్లో, ఊహల్లో విహరించే నీలాంటి వాళ్లు బాహ్య సంఘర్షణ నుంచి పారిపోయి అంతఃసంఘర్షణ పడతారు. తమలో తామే పోరాడుతూ తాము నిలబడ్డ భూమిని మరిచిపోయి ఆకాశంలో విహరిస్తున్నామనుకుంటారు. తన చుట్టూ ఉన్న మానవులు తాము కల్పనాలోకంలో చిత్రించుకున్న వారికి భిన్నంగా కనిపించినప్పుడు ప్రపంచం నుంచి పలాయన మంత్రం పఠించడానికి ప్రయత్నిస్తారు. విధి, కర్మ అనేవి లేకపోతే ఆ పదాలు ఇంతకాలంగా మానవ హృదయాలను ఎలా శాసించగలుగుతున్నాయంటావు? దానికి కారణం కొందరు స్వార్థపరులు. ఆ పదాలను జాగ్రత్తగా ఒక తరం నుంచి మరో తరం వారికి అందిస్తూ వస్తున్నారు. సంఘంలో తమ ఔన్నత్యాన్ని, అధికారాన్ని, అంతస్తును నిలబెట్టుకోవడానికి కొన్ని వర్గాలు ఈ పదాలను ఆయుధాలుగా ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. పూర్వకాలంలో మత ప్రచారకులుగా, ఉన్నత వర్గంగా చలామణిలో ఉన్న బ్రాహ్మణ వర్గం ఈ పదాలను ఉపయోగించి అధిక సంఖ్యాకులను అజ్ఞానులుగా చేసి తమ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రాజులు, మహారాజులు, జమీందారులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ పదాల ద్వారా ఈనాడు కష్టజీవులు కళ్ళు తెరవకుండా ఉంచడానికి ఈ పదాలను సంఘంలో అంతస్తులో ఉన్న వారంతా ఉపయోగిస్తున్నారు. పొద్దస్తమాను ఎముకలు పిండి చేసుకున్న తన అర్ధాకలికి కారణం తెలుసుకోవడానికి మానవుణ్ణి ప్రయత్నించనివ్వకుండా చేస్తున్నాయి ఈ పదాలు. ఏంటి కమ్యూనిస్టులా మాట్లాడుతున్నావు? నవ్వుతూ అన్నాడు చంద్రం.
ప్రకాశం ధోరణి మార్చాలనే ఉద్దేశంతో. కమ్యూనిజమా? కమ్యూనిజం నా దృష్టిలో ఓ అందమైన ఆదర్శాలు కనే స్వప్నం మాత్రమే. అది సాధ్యపడేది కాదు. కాకపోతే ఈ పేరుతో అధికార వర్గం మారుతుంది అంతే. రష్యాలో ఇంతవరకు కమ్యూనిజం స్థాపన జరగకపోవడానికి కారణమేమిటి? కమ్యూనిజం అనేది ప్రకృతి నైజానికే విరుద్ధం. కాకపోతే కమ్యూనిస్టులు ఉపయోగించే స్వాతంత్రం, సమానత్వం అనే నినాదాలు తమ హీనస్థితికి కారణాలు. విధి, కర్మ అనుకుంటూ అజ్ఞాన నిద్రలో ఉన్న కష్టజీవులకు మేలుకొలుపులా పనిచేస్తున్నాయి. కమ్యూనిజం ప్రకృతి నైజానికి విరుద్ధమని నేను అనుకోను. స్వతంత్రం అంటే ఏమిటి? మానవుడు ఏనాడు సంఘజీవిగా మారాడో ఆనాడే కొంత స్వతంత్రాన్ని అరికట్టుకున్నాడన్నమాట. కొందరికి అసలు స్వతంత్రతే అక్కర్లేదు. అదిచ్చినా దాంతో ఏం చెయ్యాలో వారికి తెలీదు. ఒకరి ద్వారా శాసించబడ్డంలోనే వారికి ఆనందం లభిస్తుంది. ప్రేమపూర్వకమైన శాసనానికి మానవ హృదయం ఎప్పుడూ లొంగుతూనే ఉంటుంది. ఉదాహరణకు వాక్ స్వాతంత్రాన్ని తీసుకుందాం. మనం అనుకున్నదంతా మాట్లాడగలుగుతున్నామా? ఒక వ్యక్తి తమాషా ముఖాకృతిని చూసి నీ ముఖం బౌరుకప్పలా ఉంది అని చెప్పాలనిపిస్తోంది. కానీ చెప్పగలమా? స్వాతంత్రం ఉంది కదా అని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు తిరగగలమా? ఇక మానవత్వం అంటావా? ప్రకృతిలో ఏ 2 ఆకులు, ఏ 2 పువ్వులు, ఏ 2 వ్యక్తులు సమానంగా ఉండరు. అందరి వ్యక్తుల్ని మానసికంగా, శారీరకంగా సమానంగా పుట్టించగలిగిన యంత్రాన్ని దేన్నైనా కనిపెట్టినాడు కమ్యూనిజం సంభవమేమో కానీ అంతవరకు అది కేవలం కొందరి ఆదర్శాల స్వప్నం మాత్రమే. అందరి మానవులకు సమానమైన అవకాశాలను కల్పించాలి అనేది కూడా నీ దృష్టిలో అసంభవమేనా? చంద్రం ప్రశ్నించాడు. అవును, అది కూడా అసంభవమే. ఏ 2 వ్యక్తులు మానసికంగా, శారీరకంగా ఒకటిగా లేనప్పుడు ఒకేలాంటి అవకాశాలను అందరికీ కల్పించడంలో అర్థం లేదు. కొందరు వ్యక్తుల బుర్రలు బొత్తిగా పనిచేయవు. అలాంటి వారు కాయకష్టానికి ఉపయోగపడతారు. ఒక మంచి ఇంజనీరు కాగల తెలివితేటలు గలదానికి, కేవలం కాయకష్టం మాత్రమే చేయగలవానికి ఒకే అవకాశం కల్పించారనుకో, అప్పుడు ఆ అవకాశాన్ని ఇద్దరూ సమానంగా ఉపయోగించుకోగలరంటావా? సమాన అవకాశాలంటే అది కాదన్న ఉద్దేశం. ప్రతి మనిషికి తన అభిరుచికి, బుద్ధి కౌశల్యానికి అనుకూలమైన అవకాశం అందుబాటులో ఉండేలా చేయమని. నేను చెబుతోందదే. ప్రతి మనిషికి జీవించడానికి కొన్ని కనీస అవసరాలుంటాయి. అవి కూడా అందుబాటులో లేని మానవుడు జంతువులా బ్రతకడం మానవ సంఘానికి సిగ్గుచేటు. ఆ తర్వాత వారి వారి మానసిక స్థాయికి, అభిరుచికి అనుకూలమైన చదువు, దానికి తగ్గ పనులు కల్పించాలి. వారి వారి పనులను దృష్టిలో పెట్టుకుని వారి వారి అవసరాలను గుర్తించాలి. ఒక భవన నిర్మాణం జరగాలంటే డిజైన్ వేసి, ప్లాన్ గీసి దాన్ని ఎలా నిర్మించాలో నిర్ణయించే ఇంజనీరు ఉండాలి. రాళ్లు మోసే వాళ్ళు ఉండాలి. రాళ్లు మోసేవారి చేత డిజైన్ వేసేవారి చేత రాళ్లు మోయించలేంగా. ఇంజనీరు ఒకేసారి దూరాల్లో ఉన్న కొన్ని భవనాల పర్యవేక్షణ చేయగలడు. కానీ రాళ్లు మోసేవాడు ఒక సమయంలో ఒకే చోట పనిచేయగలడు. అందువల్ల ఇంజనీరుకు కారు అవసరం, కానీ రాళ్లు మోసేవాడికి అక్కర్లేదు. అందుకే అందరికీ సమాన అవకాశాలు కాకుండా అవసరమైన అవకాశాలుంటే బాగుంటుందేమో. దీనికి నువ్వు సోషలిజం అను లేక ఏ యజమన్నాను నాకు అభ్యంతరం లేదు. ఎంతసేపైంది బాబు వచ్చి అంటూ ప్రవేశించింది రాజవ్వ. ప్రకాశం వాక్ ప్రవాహం ఆగిపోయింది. ఓ గంటైంది, త్వరగా వంట చేయి. ఇతను చంద్రం, నా చిన్ననాటి స్నేహితుడు. ఇతడు కూడా ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. అలాగే బాబు అంటూ రాజవ్వ లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశానికి గౌరి నిద్ర లేవలేదన్న విషయం జ్ఞాపకం వచ్చింది. అరే, మన మాటల్లో గౌరిని మరిచిపోయాం. చూడు రాజవ్వ, ఆ అమ్మాయిని నిద్రలేపు అన్నాడు ప్రకాశం. గౌరి పేరు ఎత్తగానే మళ్లీ చంద్రం ముఖంలో మార్పు వచ్చింది. అది గమనించిన ప్రకాశం నవ్వుకున్నాడు. బాబూ, ఇలా రండి, పెద్ద కేక పెట్టింది రాజవ్వ. ఆ కేకకు ఇద్దరూ ఉలిక్కిపడి లేచి లోపలికి వెళ్లారు ఆదుర్దాగా. ఒళ్ళు కాలిపోతోంది, పలకడం లేదు అంది రాజవ్వ. చంద్రం గబుక్కున వంగి గౌరీ నొసట మీద చేయి వేశాడు. ఒళ్ళు కాలిపోతోంది. ఆమెను కుదుపుతూ గౌరీ గౌరీ అంటూ పిలిచాడు ఆదుర్దాగా. గౌరీ చిన్నగా కళ్ళు తెరిచింది. కాని ఆ చూపులు ఎవరినీ చూస్తున్నట్లు లేవు. వెర్రిగా ఎక్కడో దేన్నో చూస్తోంది. ఆ వెర్రి చూపుల వెనక నుండి ఏదో భయం తొంగి చూస్తోంది. నన్ను మళ్ళీ ఆ నరకంలోకి పంపించొద్దు, మా పెద్దమ్మ నన్ను చంపేస్తుంది. ఆగాగి అస్పష్టంగా అన్న గౌరీ మాటలకు చంద్రం, ప్రకాశం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అంతలోనే గౌరీ కళ్ళు మూతలు పడ్డాయి. ఈసారి ఎంత పిలిచినా పలకలేదు. నేను వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాను అంటూ ప్రకాశం తుండు భుజాన వేసుకుని గబగబా బయటకు వెళ్ళిపోయాడు. చంద్రం ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ల గౌరీ పక్కనే కూర్చుని ఆలోచిస్తున్నాడు.
రాత్రి తను చాలా నిర్దయగా ప్రవర్తించాడు. గౌరికి తన మూలంగానే ఇలా ముంచుకొచ్చింది. ప్రకాశం అయితే అలా ప్రవర్తించి ఉండేవాడా? తను సంస్కృతి గురించి పుస్తకం కూడా రాసి బహుమతిని పొందాడు. చంద్రం గౌరి ముఖంలోకి చూశాడు. ఆమె ఆ పెద్ద పెద్ద కనురెప్పలు మూసుకుని అమాయకంగా నిద్రపోతున్నట్లుంది. ముంగురులు చెదరి ముఖం మీద చంద్రవందరగా పడున్నాయి. చంద్రం యాంత్రికంగా ఆ ముంగురులను సర్దుతూ ముఖంలోకి జాలిగా చూస్తూ కూర్చున్నాడు. ప్రకాశం డాక్టర్తో ప్రవేశించాడు. ఇప్పుడే ఏ జ్వరమైంది చెప్పలేనన్నాడు డాక్టర్. ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ ఇచ్చిన చీటిని చేత్తో పట్టుకుని ఏదో ఆలోచిస్తున్న ప్రకాశాన్ని చూసి చంద్రం లేచాడు. పెట్టె తెరచి 1000 రూపాయలున్న కవర్ తీసి అందించబోయాడు. ఏంటి? డబ్బు నీ దగ్గర ఉంచి వాడు. ఎంతుంది అందులో? 1000 రూపాయలు. అంత డబ్బు నాకెందుకు? ఓ 10 రూపాయలు ఇవ్వు, ఇప్పుడు మందులకు సరిపోతుంది. నా దగ్గర డబ్బు తీసుకోవడానికి సందేహిస్తున్నావా? ఈనాడు నేను ఇంతవాణ్ణి కావడానికి, ఈ డబ్బు సంపాదించగలగడానికి కారకులెవరు? నువ్వు. నీ రుణం ఎంత డబ్బిచ్చినా తీర్చుకోలేందని నాకు తెలుసు. కానీ చంద్రం గొంతు బొంగురు పోయింది. అదిగో మళ్ళీ మొదలుపెట్టావు. మరోసారి కృతజ్ఞత గితజ్ఞతను చెబుతాను. నేను పరాయవాళ్ళకి ఎవరికి సాయం చేశాను? నా ప్రాణ స్నేహితునికి సహాయం చేశాను. అందువల్ల నాకు సంతృప్తి లభించింది. అంటే అందులో నా స్వార్థం ఉందన్నమాట. మరైతే నా దగ్గర డబ్బు తీసుకోవడానికి సందేహిస్తున్నావెందుకు? రెట్టించాడు చంద్రం ఉద్రేకంగా. నీ దగ్గర నాకు సందేహం ఏమిటోయ్? ఇప్పుడు అంత డబ్బు ఎందుకన్నాను అంతే అంటూ ప్రకాశం చంద్రం చేతిలో కవర్ అందుకున్నాడు. చంద్రం ముఖం వికసించింది. ఇంత సున్నితమైన మనసు పెట్టుకుని ఎలా బతకగలవో చంద్రం అని ప్రకాశం మనసులోనే అనుకున్నాడు. ప్రకాశం చంద్రం ఇద్దరూ కలిసి గౌరిని మంచం మీద పడుకోబెట్టారు. గౌరీ పూర్ణ ఆరోగ్యవంతురాలు కావడానికి 15 రోజులు పట్టింది. ప్రకాశం చంద్రం ఇద్దరూ కూడా ఎంతో శ్రద్ధగా ఆమెకు సేవలు చేశారు. మళ్లీ తనను శరణాలయానికి పంపించరు అనే నమ్మకం కుదిరాకనే ఆమె ఆరోగ్యం పుంజుకుంది. అది ప్రకాశం చంద్రం తెలుసుకోకపోలేదు. చంద్రం కంటే ప్రకాశం దగ్గర గౌరికి చనువెక్కువ. ముభావంగా కనిపించే చంద్రం అంటే ఆమెకు గుండెల్లో ఎక్కడో ఓ మూల భయం బిడాయించుకుని కూర్చుంది. ఒకరోజు ప్రకాశం అడిగితే గౌరి శరణాలయ జీవితం గురించి, ముఖ్యంగా ఆ రోజు తను గోడదూకి పారిపోవడం గురించి చెప్పింది. అక్కడ వాళ్లు పెట్టే తిండి, వాళ్ల ఎడల అధికారులు చూపే నిరాదరణ, తిరస్కారం గురించి ఆమెకు చేతనైన ధోరణిలో చెప్పింది. ముఖ్యంగా గౌరి గోడదూకి పారిపోవడానికి కారణభూతమైన సంఘటన చంద్రాన్ని వేధించింది. గౌరి జూనియర్ మెట్రిక్లో ఉంది. కొంచెం మొండిగటం. అప్పుడప్పుడు ఎదురు తిరిగి మాట్లాడి మ్యాట్రిన్ చేత, సూపరింటెండెంట్ చేత దెబ్బలు తినేది. అధికారులే కాకుండా వయసులో ఉన్న కొందరు ఆడపిల్లలు కూడా చిన్నపిల్లల మీద అధికారం చేసేవారు. ఆ రోజు పొద్దుట లేస్తూనే సూపరింటెండెంట్ గౌరి కోసం కబురు పెట్టింది. గౌరి భయపడుతూ సూపరింటెండెంట్ గదికి వెళ్ళింది. గౌరి తను పొద్దుటే చేసిన అపరాధమేమిటో అర్థం కాక బిక్కమొహం వేసింది. గౌరి ఊహించినట్టు సూపరింటెండెంట్ ఆమెను చూడగానే కళ్ళు ఉరమలేదు. ఆల్సిషన్లా గురుమనలేదు. కనీసం పిల్లిలా కస్మను కూడా అనలేదు. గౌరిని నవ్వుతూ దగ్గరకు పిలిచింది. సూపరింటెండెంట్ నవ్వు ముఖాన్ని గౌరి ఏనాడూ చూసి ఎరగదు. అది చూసిన గౌరికి ఆమె నవ్వకుండా ఉంటే బాగుండనిపించింది. భయపడుతూనే ముందుకు 2 అడుగులు వేసింది. ఇలారా గౌరీ, చూడు, ఈ చీర జాకెట్ బాగున్నాయా? టేబుల్ మీద పెట్టున్న కాగితం పొట్లం విప్పింది సూపరింటెండెంట్. పసుపచ్చ నైలాన్ చీర, అదే రంగు జాకెట్టు. గౌరి కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి. అంతలోనే ఏదో అనుమానం ఆ సంతోషాన్ని వెనక్కు నెట్టివేసింది. పిచ్చిపిల్ల, ఎందుకు భయపడతావు? ఇవి నీకోసం తెచ్చాను, చూడు, బాగున్నాయేమో. గౌరీ సంతోషంతో ముందుకు వెళ్లి ఆ చీరను చేత్తో తాకి చూసింది. ఆ స్పర్శ ఆమెను ఏదో లోకానికి లాక్కుపోయింది. ఇంత మంచి చీర తనకే? అవును, తనకే అనుకుంది. వెళ్ళి త్వరగా తలకు పోసుకో, ఈ బట్టలు వేసుకుందుగాని. ఇవాళ నీ పుట్టినరోజు అంది సూపరింటెండెంట్. ఇవాళ తను పుట్టినరోజా? అంటే అయితే ఇంతకుముందు తనకు పుట్టినరోజు రాలేదేం మరి? సరిగ్గా ఎన్నేళ్ళో ఏ రోజు పుట్టిందో ఈమెకెలా తెలుసు? గౌరీ అమాయకపు బుర్ర ఆలోచించలేక ఆ విషయాన్ని వదిలేసింది. ఆ కమలకి సుందరికి భలే గర్వంలే. సూపరింటెండెంట్ ఎప్పుడూ వాళ్లనే ప్రేమగా చూస్తుందని, మంచి బట్టలు కూడా తెచ్చిస్తుందని వాళ్లకు. కానీ ఈరోజు తన కోసం తెచ్చిన చీరంత మంచి చీర ఇంతవరకు ఇక్కడెవరూ కట్టలేదు. గౌరి కళ్ళు మూసుకుని తలంటి పోసుకుంటుంటే ఆ మూసిన కళ్ళలో పచ్చ నైలాన్ చీర నుంచి అలలు లేచి లేచి పడుతున్నాయి. కొత్త బట్టలు ధరించి గౌరి ఆ రోజంతా కొత్తగా రెక్కలొచ్చిన పక్షిపిల్లలా గెంతుతూ తిరిగింది. కమల, సుందరి ఇంకా కొంతమంది పెద్ద పిల్లలు గౌరిని చూసి అదోలా నవ్వారు.
వారి కళ్ళల్లో కనిపించిన అసూయకు జవాబుగా గౌరి గర్వంగా చిరునవ్వులు విసిరింది. సూపర్నెంట్ 6 గంటలకు గౌరికి కబురు పంపించింది. గౌరి ఉత్సాహంగా ఆమె గదికి వెళ్ళింది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ఇవాళ నువ్వు సినిమాకు వెళతావా అంది సూపర్నెంట్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. పెద్దమ్మగారి ఆప్యాయతను చూరగొన్న పెద్ద పిల్లలు అప్పుడప్పుడు సినిమాకు వెళ్తుండడం తెలుసు గౌరికి. సంతోషంతో తల గిరగర ఆడించింది గౌరి. అయితే తనకిక నుంచి సినిమాలు, మంచి మంచి చీరలు, సెంట్లు, పౌడర్లు, అబ్బో ఎన్నో ఎన్నో. గౌరి గాలిలో తేలిపోతున్నట్లు అనుభూతి పొందింది. మ్యాట్రిన్తో రిక్షాలో కూర్చున్న గౌరి కళ్ళు ఇంతంత చేసుకుని రోడ్డు మీద నడిచే జనాన్ని, రోడ్డు పక్క కొట్లను చూస్తూ తన్మయత్వం పొందసాగింది. రిక్షా ఒక పెద్ద హోటల్ ముందాగింది. మేట్రిన్ దిగి గౌరిని దిగమంది. ఇది సినిమా హాలా అంది గౌరి ఆశ్చర్యంగా. సినిమాకని చెప్పి హోటల్కి ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాక. సినిమాకు వెళదాంలే, తొందరేమీ లేదు, ముందు కాఫీ తాగుదాం పదా అంది మేట్రిన్. గౌరి మేట్రిన్ వెనకే హోటల్ మేడ మీదకు దిక్కులు చూస్తూ నడిచింది. మేట్రిన్తో ఒక గదిలో ప్రవేశించిన గౌరి అమాయకపు బుర్ర అయోమయంలో పడింది. గదిలో పొద్దుట తమ శరణాలయం తనిఖీకొచ్చిన ఆఫీసరున్నాడు. ఆ ఆఫీసరు చిరునవ్వుతో లేచి గౌరిని సమీపించాడు. గౌరి గాబరాగా వెనక్కు తిరిగింది మేట్రిన్ కోసం. అప్పటికే అక్కడి నుంచి మేట్రిన్ తప్పుకుంది. తలుపు కూడా బయటనుంచి వేసింది. అంత పెద్ద ఆఫీసరు ముందుకు రాగానే కలిగిన గాబరాలో గౌరి ఇదేమీ గమనించలేదు. ఆ ఆఫీసరు గౌరి రెక్క పట్టుకుని అనునయంగా కూర్చోబెట్టబోయాడు. తనకు ఏదో జరగరాని అన్యాయం జరుగుతోందని మాత్రం అర్థమైంది గౌరికి. గౌరి ఈ ఆఫీసర్తో పెనుగులాట్లో పక్కనే టేబుల్ మీదనున్న గాజు కూజాను నేలమీద కొట్టింది. తత్తరపాటుతో వేసిన కాల్లో గాజు పెంకులు గుచ్చుకుని ఆఫీసర్ తలుపు తీయమని కేకపెట్టాడు. తలుపు తెరచుకుంది. గౌరి మెరుపులా పరిగెత్తింది. శరణాలయం చేరుకున్న గౌరి పిల్లి నోటికి చిక్కి గాయపడ్డ పక్షిలా వణికిపోతూ సూపర్నెంట్ గదిలోకి వెళ్ళింది. గౌరి వాలకం చూసిన సూపర్నెంట్ గాబరా పడింది. గౌరి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. మరో క్షణంలో సూపర్నెంట్ గౌరి జుట్టు పట్టుకుని వంచి కక్షగా వీపు మీద బాదింది. ఒక గదిలో పెట్టి తాళం వేసింది. ఆ రాత్రి భోజనం లేదు. చీకటి గదిలో ఆకలి కడుపుతో ఏడుస్తూ కూర్చున్న గౌరికి ఇక తను ఆ శరణాలయంలో ఉండడం అంత మంచిది కాదని తోచింది. తెల్లవారుజామున గౌరి స్నేహితురాలు తలుపు తీసింది. గౌరి పారిపోవడానికి ఆ అమ్మాయి సహాయం చేసింది. ఆ తర్వాత కథ చంద్రానికి, ప్రకాశానికి తెలిసిందే. చంద్రానికి గౌరంటే జాలి కలిగింది. తను ఆమె ఎడల చూపిన నిరాదరణను తలుచుకుని బాధపడ్డాడు. అయితే గౌరీ, ఆ రోజు నేను ఆ ఇంట్లో ఉన్నట్టు నీకెలా తెలిసింది? చంద్రం ప్రశ్నించాడు. శరణాలయం నుంచి నేను పారిపోయాను, కానీ చాటుచాటుగా నిన్ను వెంబడిస్తూనే ఉన్నాను. నువ్వు ఇంటికి వెళ్ళగానే నా పెట్టె తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాను. నువ్వు పొగాకు కంపెనీ నుంచి ఎవరిదో కారులో వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావో తెలియక బిక్కమొహంతో నిల్చున్నాను. ఇంతలో నాగేంద్రొచ్చి తనతో వస్తే నిన్ను చూపిస్తానన్నాడు. నాగేంద్ర నీకు అంతకుముందే తెలుసా? చంద్రం విస్తుపోతూ ప్రశ్నించాడు. తెలుసు, ముందు నన్ను నాగేంద్ర, ఆదెమ్మ పెంచారు అంటూ గౌరీ ఆనాటి రాత్రి తను విన్న విషయమంతా చెప్పింది. కాని గౌరీ తను ఒక అబ్బాయిని కట్లు విడిపించానన్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే ఆ డబ్బు నాగేంద్రం తీశాడన్నమాట అన్నాడు ప్రకాశం. నాకు మొదట్నుంచి వాడి మీదే అనుమానం అన్నాడు చంద్రం. గౌరీ కూడా ఏ పెద్దింటి బిడ్డ అయ్యుండొచ్చు అన్నాడు ప్రకాశం సాలోచనగా. చంద్రం ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. ఆ డబ్బు విషయం ముందుగానే వీళ్ళకెలా తెలిసిందో అనుకుంది గౌరీ. తెలుసు కాబోలు అని సరిపెట్టుకుంది. అంతకంటే ఆలోచన రాని గౌరీ. ప్రకాశం స్థలంలోనే ఒక చిన్న నెట్టాడి గుడిసెలో ఉంటున్న రాజవ దగ్గర గౌరిని పెట్టాడు ప్రకాశం. వయసులో ఉన్న ఆడపిల్ల పెద్దవాళ్లెవరూ లేకుండా తనతో నివసించడం ఆ అమ్మాయి భవిష్యత్తుకు మంచిది కాదని ఆలోచించిన ప్రకాశం ఈ ఏర్పాటు చేశాడు. భోజనం వగేరా అంతా ప్రకాశం ఇంట్లోనే. రాజవ్వ వంటాది చేసిపెట్టి పొగాకు కంపెనీకి పనికి వెళుతుంది. గౌరి రాజవ్వకు పని సాయం చేస్తుంటుంది. పగలంతా ఇల్లు సర్దడం, సాయంకాలం వంట చేయడం గౌరి వంతు. ప్రకాశం ఎప్పుడూ ఎవరితోనో బయట తిరుగుతూనే ఉంటాడు. చంద్రం మాత్రం ఎక్కువ ఇంట్లోనే ఉంటాడు. కానీ మౌనంగా ఏవేవో పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. గౌరితో ఎక్కువగా మాట్లాడు. గౌరికి కూడా చిన్న చిన్న పుస్తకాలు తెచ్చిచ్చి చదువుకోమని చెబుతుండేవాడు. గౌరికి చంద్రంతో మాట్లాడడం ఇష్టం. ఆ వాతావరణంలో గౌరికి అంతకుముందు తనకు తెలియని విషయాలు తెలుస్తున్నట్లు అనిపించసాగింది. గౌరి త్వరలోనే ఆ గూడెం వాళ్ళందరికీ ప్రియపాత్రురాలైంది. లీడర్నకు కావలసిన వాళ్లంతా ఆ గూడెం వాళ్ల గుండెల్లో ప్రాణంలాంటివారే. సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ గూడెం పిల్లలంతా గౌరి చుట్టూ చేరతారు.
గౌరి వాళ్లతో ఆడుకుంటూ వాళ్లకు కథలు చెప్తూ ఉంటుంది. గౌరి ఆనందం చూసి ప్రకాశం సంతృప్తిగా నిట్టూర్చేవాడు. మరో 2 నెలలు పోతే ట్యుటోరియల్ కాలేజీలో చేర్పించి గౌరికి చదువు చెప్పించడానికి నిర్ణయించుకున్నాడు ప్రకాశం. ఆ నిర్ణయం విని చంద్రం ఎంతో సంతోషించాడు. ఈ 2 నెలలు గౌరికి చదువు చెప్పమని చంద్రానికి చెప్పాడు ప్రకాశం. ప్రకాశం గౌరిని వివాహం చేసుకుంటే బావుణ్ణు అనుకున్నాడు చంద్రం. ఆ సాయంత్రమే చంద్రం గౌరి కోసం మంచి మంచి చీరలు కొని తెచ్చాడు. తన ప్రకాశం భారీగా ఊహించుకున్న గౌరిని శరణాలయం బట్టల్లో చూడడం ఇష్టం లేకపోయింది చంద్రానికి. ఈ విధంగానన్నా ప్రకాశం ఓ ఇంటివాడైతే తనకు అంతకంటే సంతోషం కలిగించేది మరొకటి లేదు. ప్రకాశం మరోలా ఊహించుకుని ఆనందించాడు. చంద్రం ఈ విధంగానన్నా సుఖపడితే అదే చాలు అనుకున్నాడు. గౌరికి చంద్రం అంటే చాలా ఇష్టం అన్న విషయాన్ని ప్రకాశం ఏనాడు గ్రహించాడు. కాని చంద్రం మనసే అర్థం కాలేదు ప్రకాశానికి. మొదట్నుంచి సభ్య సమాజానికి దూరంగా పెరిగిన గౌరికి కృత్రిమ మర్యాదలు, నాగరికత తెలియవు. అందువల్లనే ఆమెకు ప్రకాశంను ప్రకాశమని, చంద్రాన్ని చంద్రమని పిలవడానికి అట్టే కాలం పట్టలేదు. ప్రకాశం దగ్గర గౌరికి మరీ చనువు. కాని చంద్రమంటే ఆమెకు ఓ విధమైన భయం. గౌరికి తనంటే ఇష్టమని, ఆ ఇష్టం ఇంకే రూపాన్నైనా ధరించగలదని తెలుసుకున్న చంద్రం గౌరితో అంత చనువుగా ఉండడం మంచిది కాదని ముభావంగా ఉండేవాడు. ఆ రోజు ప్రకాశం ఊరికి వెళ్లడానికి తయారవుతున్నాడు. గౌరి ప్రకాశం బట్టలు, సామాన్లు సూట్ కేసులో సర్దుతోంది. అప్పుడే షికారుకు వెళ్లిన చంద్రం తిరిగొచ్చాడు. చంద్రం, నేనొక అర్జెంటు పని మీద తెనాలి వెళ్తున్నాను, ఎల్లుండికొచ్చేస్తాను అన్నాడు ప్రకాశం అద్దం ముందు నిల్చుని తలదూకుంటూ. నేను కూడా రేపు వెళ్ళిపోతున్నాను. ఆ విషయం నీకెలా చెప్పడమా అని ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు చంద్రం ఉదాసీనంగా. ప్రకాశం ఓ క్షణకాలం పాటు చంద్రం ముఖంలోకి విస్తుబోయి చూశాడు. నువ్వు వెళ్ళిపోతావా? ఎక్కడకు? విధి ఎక్కడకు తీసుకువెళితే అక్కడికే. నేను వచ్చిన పని అయిపోయింది. ఏంటా పని? కొంచెం మందలిస్తున్నట్లున్న స్వరంతో అడిగాడు ప్రకాశం. కేవలం నిన్ను నాన్నను చూడాలని, మా అన్నయ్యకు నేను దొంగలించానని భావించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని వచ్చాను. అనుకోకుండా అయిన వాళ్ళంతా దగ్గరయ్యి మళ్ళీ ఇట్టే దూరం అయ్యారు. నాన్నను చూడలేకపోయాను. నిన్ను చూశాను. సామాను సర్దుతున్న గౌరి చేతులు పని మానేశాయి. ఆదుర్దాగా చంద్రం ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన చంద్రం, పిచ్చిపిల్ల, ఏంటో ఈ అనుబంధం అనుకున్నాడు మనసులోనే. ప్రకాశం మాట్లాడలేదు. అతని మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు చంద్రం. మనసెందుకో చివుక్కుమంది. ప్రకాశం, నీ రుణం నేను ఇంకా 4 జన్మలెత్తినా తీర్చుకోలేంది. కానీ ఒకటి చేశాను, నీ అనుమతి లేకుండా. ఏంటి? ప్రకాశం గొంతులోని తీవ్రతకు గౌరి పెద్ద కళ్ళు ఇంకొంచెం పెద్దవయ్యాయి. ప్రకాశం ముఖంలోకి ఆందోళనగా చూసింది. నా పేరున ఢిల్లీ బ్యాంకులో ఉన్న 10,000 రూపాయలు ఇక్కడ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయించాను. అవి నీ పేరును వేశాను. మహా గొప్ప పని చేశావు. మా అప్పుకు చక్రవడ్డీ కట్టి తీర్చినట్టున్నావు. ఉబికొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు ప్రకాశం. నన్ను అపార్థం చేసుకోకు ప్రకాశం. మానవుడు ఎప్పుడూ ఆత్మ సంతృప్తి కోసం, ఆనందం కోసం పోకులాడతాడు. చిన్నప్పటినుంచి నేను అన్ని ఆనందాలకు దూరంగానే పెరిగాను. మానవుడు నా అనే వ్యక్తుల కోసం బతుకుతాడు. తన సంపాదనతో, తను చేసే పనులతో తన వారిని ఆనందపరిచి తను ఆనందపడాలని తాపత్రయపడతాడు. నాకు నీకంటే ఎవరూ లేరు. నాకా డబ్బు ఒక సత్కార్యానికి లభించింది. దాన్ని నేను వాడుకోవడంలో నాకు ఆనందం ఉండదు. నా వాళ్లకు దాన్ని ఇవ్వగలిగితేనే నాకు ఆనందం. కాదనుకు ప్రకాశ్ అంటూ చంద్రం ప్రాధేయపూర్వకంగా యాచించాడు. పోనీ ఆ డబ్బుతో గౌరిని చదివించు. ఆమె కోసం ఖర్చు చేయి. ప్రకాశం ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంకొక విషయం, నా ఆస్తినంతా నీ పేరనే రాశాను. ఇవాళే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ డబ్బుతో గౌరిలాంటి కొందరు అనాథల్ని ఉద్ధరించు, సత్కార్యానికి ఉపయోగించు. ఈ విశాల ప్రపంచంలో నేను బతకగలను. నాకవన్నీ అక్కర్లేదు. ప్రశాంతంగా చెప్పుకుపోతున్నాడు చంద్రం. ప్రకాశం ఒక్కసారిగా చంద్రాన్ని తన 2 బాహువుల్లో బిగించాడు. ఉద్రేకం, ఉదారత్వం రెండూ ఒకదానొకటి పెనవేసుకున్నాయి. ప్రకాశం తనను తాను సంభాళించుకుని వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. చంద్రం ప్రకాశం ముఖంలోకి అతని జవాబు కోసం ఆదుర్దాగా చూడసాగాడు. ప్రకాశం ముఖంలో ఏదో నిర్ణయం కనిపించింది చంద్రానికి. నువ్వంత ఇదిగా ఇస్తున్న దేన్ని నేను కాదనలేను. ఆ దస్తావేజులెక్కడా? చిరునవ్వుతో ఉత్సాహంగా అడిగాడు ప్రకాశం. చంద్రం సంతోషంగా లోపలికి వెళ్లి తన పెట్లో ఉన్న దస్తావేజులున్న కవర్ తెచ్చి ప్రకాశంకి అందించాడు. అందుకోబోయిన ప్రకాశం చెయ్యి చటుక్కున వెనక్కుపోయింది. చంద్రం ప్రశ్నార్థకంగా చూశాడు. నాకు నువ్వొక మాట ఇవ్వాలి. అప్పుడే దీన్ని తీసుకుంటాను అన్నాడు ప్రకాశం. ఏంటది? సందేహిస్తూ అన్నాడు చంద్రం. ముందు చేస్తానని మాటిస్తేనే చెబుతాను. అలాగే చంపక చెబుదు.
అలాగే అంటే కాదు, నా చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయి. చంద్రం పొక్కున నవ్వాడు. ప్రకాశం తెల్లబోయాడు. అయితే ఇదంతా చంద్రం తమాషాగా చేసిందేనా? ఎందుకు చేశాడు? తనకు డబ్బు మీద ఆశుందో లేదోనని పరీక్షించడానికా? ప్రకాశం ముఖం చిన్నబోయింది. ఏంరా ప్రకాశం, మొన్న నేను విధి కర్మ అన్నానని అంత పెద్ద ఉపన్యాసం దంచావే, మరిప్పుడు నన్ను చేతిలో చేయివేసి ప్రమాణం చేయమంటున్నావు? అసలు కిటుకు అందులోనే ఉంది. మనం ఎంత విజ్ఞానాన్ని ఆర్జించుకున్నా, ఆధునిక భావాలను అలవరుచుకున్నా, పాశ్చాత్య భావ ప్రభావం ఎంత తన మీద పడినా, ఇలాంటి నమ్మకాలు మనకు తెలియకుండానే మన రక్తంలో జీర్ణించుకునుంటాయి. లేకపోతే నీలాంటి వాడికి ఒట్టు మీద నమ్మకం ఏమిటో? మనిషి మాట మీద ఉండాలి కానీ. ప్రకాశం వాదనలో దిగే మూడ్లో లేడు. ఏడిచావులేరా, మరి నేను చెప్పినట్లు చేస్తావా? చంద్రం ప్రకాశం చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు. అయితే నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళకూడదు. నువ్వు ఈ ఊరు వదలడంలోనే నీ క్షేమం ఉందని నేను అనుకున్నాడు. నేనే నిన్ను పంపిస్తాను. ఇక నుంచి నువ్వు నా రక్షణలో ఉంటావు, సరేనా? ప్రకాశం మాటలకు చంద్రం జవాబు ఇవ్వలేకపోయాడు. తల వంచుకుని మౌనంగా కూర్చున్నాడు. ఇంతవరకు ఊపిరి బిగబట్టి స్నేహితులిద్దరి మాటలు శ్రద్ధగా వింటున్న గౌరికి చంద్రం ప్రస్తుతం ఎక్కడికో వెళ్లడం లేదని మాత్రం అర్థమైంది. తేలిగ్గా గాలి పీల్చుకుంది. అప్పుడు కానీ ఆమెకు వంటింట్లోని పొయ్యి మీద మాడిపోతున్న కూర వాసన రాలేదు. గబగబా లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఏంట్రా మౌనం? నీకిష్టం లేకపోతే వెళ్ళిపో అన్నాడు ప్రకాశం విసుగ్గా. చాలా పెద్ద శిక్ష విధించావు ప్రకాశం అన్నాడు చంద్రం నీరసంగా. మరి నువ్వు నాకు చేసిన అన్యాయం చిన్నదనుకుంటున్నావా? దానికి తగిన శిక్ష ఇదే. కాగితాలేలా ఇవ్వు అంటూ చంద్రం చేతిలో కవర్ అందుకున్నాడు ప్రకాశం. ఏరా చంద్రం, మళ్ళీ ఒకసారైనా హేమను చూడ్డానికి వెళ్ళావా? చంద్రం మనసును అర్థం చేసుకున్న ప్రకాశం ప్రశ్నించాడు. హేమ పేరు వినగానే చంద్రం కళ్ళల్లో కదిలిన కాంతిరేఖలను గమనించాడు ప్రకాశం. ఏ ముఖం పెట్టుకుని హేమ దగ్గరకు వెళ్ళమంటావు అన్నాడు చంద్రం చిన్నబుచ్చుకున్న ముఖంతో. నీకు అసలున్నదే ఒక ముఖం, అసలు వచ్చిన చిక్కే అది. ఏం చేస్తాం? అదే పెట్టుకుని వెళ్ళు. లోకంలో చాలామందికి ఒక ముఖం కంటే ఎక్కువే ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ధరిస్తూ ఉంటారు. అలాంటి వారే ప్రపంచంలో బ్రతకగలరు. వాళ్లనే లోక్యం తెలిసిన వాళ్ళు అంటారు. అయినా నువ్వు తప్పేం చేశావని అసలు విషయం చెప్పు. హేమ అంత అర్థం చేసుకోలేని మూర్ఖురాలని నేను అనుకోను అన్నాడు ప్రకాశం. ప్రకాశం ప్రోత్సాహంతో చంద్రం హృదయంలో ఆశల పందిరి వెళ్లి విరిసింది. నాకు బండికి టైం అవుతోంది. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకో, భోంచేద్దాం అన్నాడు ప్రకాశం చంద్రం వీపు మీద చరుస్తూ. ఉండ్రా బాబు అంటూ వీపు తడుముకుంటూ నవ్వుతూ బాత్రూంకు వెళ్ళాడు చంద్రం. టవల్తో ముఖం తుడుచుకుంటూ లోపలికొస్తున్న చంద్రానికి కాగితాలు కాలిన వాసనొచ్చి వంటింటి గడపలో నిల్చుని లోపలకు చూశాడు. ప్రకాశం కుంపట దగ్గర కూర్చునున్నాడు. కుంపట్లో కాగితాలు కాలుతున్నాయి. పక్కన తను అంత క్రితం దస్తావేజులు పెట్టించిన కవరు పడుంది.